ఆయన ఈ పార్టీకి చేసిన సేవకి ఎలిజిబిలిటీ 100% ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు. సో ఏంటంటారు, లోకేష్ గారు ఇంతలాగా ఇంత షార్ప్గా తయారవడానికి బలమైన కారణాలు ఏంటి? ఆయన మీద వచ్చిన విమర్శలు అవనివ్వండి, ఆయన ట్రోల్ చేయడం అవనివ్వండి, కసి పెరిగిందంటారా మీరు అబ్జర్వేషన్స్లో? అంటే ఆయనకి అన్నిటికంటే గట్టి దెబ్బలు తగిలింది పార్టీలో. ఎలాగంటే ఊహించని విధంగా 2019లో ఓడిపోవడం ఒకటి. ఓడిపోవడానికి కూడా కారణాలు ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, కూటమి అయిపోయింది అంటున్నారు చూసారా. ఇప్పుడు ఆయన కన్సల్టెంట్ని ఒక ఆయన పెట్టుకున్నారు కదా, అతను వేసిన స్కెచ్లో రాంగ్ ప్రాపకండలతో ప్రజలు డైవర్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఈ పార్టీని నిలబెట్టాలన్న ఆలోచనతో మరి యువగలం పాదయాత్ర 3000 కిలోమీటర్లు, అవును, రాళ్ల దాడులు, రౌడీల దాడులు, పోలీసు లాఠీలు, ఇన్నట్లో ఎదుర్కొని ఆయన ఈ యువగలం పాదయాత్రతోటి రాటుదేలిపోయి భవిష్యత్ రథసారథి కింద ప్రజల్లో గుడ్డిలో ఉన్నాడు ఆయన. యువగలం పాదయాత్ర చేసాం, ఓట్లు వేసారని అందరి ఇంట్లో కూర్చుంటారు. ఆయన దగ్గర డైరీగా ఉంది. పిఠాపురం వచ్చాం, పిఠాపురంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు పూర్తి చేసాం,